నిన్న ఎపిసోడ్లో మనము డ్రెస్ కటింగ్ చూసాము, అంబ్రెలా డ్రెస్ కటింగ్ చూసాము. ఈరోజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పై పార్ట్ది. దీని మీద మనం లైనింగ్ పెట్టి ఈ నెక్ డైరెక్ట్గా కూడా స్టిచ్ చేయవచ్చు. ఆ నెక్ ఒకసారి చూడండి, ఇలా టర్నింగ్ దగ్గర మనము కట్స్ పెట్టాలి. ఇలా ఎడ్జ్ వరకు స్టిచ్చింగ్ పోకుండా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి టర్న్ చేసినప్పుడు మనకు ప్రాబ్లం కాదు. స్టిచ్చింగ్ పోకుండా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ లైనింగ్ క్లాత్ని మనము లోపలికి అనేసుకోవాలి. ఇలా లోపలికి అనేసుకోవాలి. మనం పైనుంచి ఒకటి స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ ఎడ్జ్ నుంచి స్టిచ్ పడాలి. మనము డాట్స్ ఎట్లా పెట్టాలో చూపిస్తాను. ఇలా ఈ షోల్డర్స్ని మనము ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా ఇది కూడా ఇలా సగం ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా ఫోల్డ్ చేయాలి షోల్డర్స్ పైన. ఇది మనకు ఒక 5 సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది డాట్స్కి. ఓకే, ఒక హాఫ్ ఇంచ్, ఇది ఒక హాఫ్ ఇంచ్ ఉంటే చాలు. మనం డాట్స్ వేసినాక మనకు చూడడానికి ఈ బాడీ పార్ట్ మనకి ఇలా ఉంటుంది, ఫ్రంట్ పార్ట్. ఇది సేమ్ దీనిలానే మనం బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకు దీనికి ఇది బ్యాక్ పార్ట్. కాజా ఉక్ పట్టి వేసుకోవాలి. మనకు రైట్ సైడ్ ఉక్ పట్టి ఉండాలి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి ఉండాలి. ఇప్పుడు నేను ఉక్ పట్టి ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇలా లైనింగ్ తీసుకొని ఒక 2 సెంటీమీటర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది వెడల్పు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇది ఇలా వేసి మనం పైన ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం స్టిచ్చింగ్ వేయాలి. ఇలా స్టిచ్చింగ్ వేసినాక మళ్ళీ పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. పైనుంచి ఎక్స్ తీసుకోవాలి.
ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక హాఫ్ సెంటీమీటర్ వదిలేసి మనము మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది ఉక్ పార్ట్. ఇప్పుడు కాజా పార్ట్. కాజాకి మాత్రము ఈ పైన పార్ట్ కావాలి. దీనికి ఫస్ట్ మనం ఇలా లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. నేను డైరెక్ట్గానే కుట్టేస్తాను. ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇక మీదికి వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ చేస్తాం. ఇలా ఒక స్టిచ్ చేసాక దీన్ని ఇలా డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ స్టిచ్ మీదకి ఇలా పెట్టాలి. మనం ఫస్ట్ ఏ స్టిచ్ అయితే వేసామో ఆ స్టిచ్ మీదనే మళ్ళీ స్టిచ్ పడాలి. ఇట్లా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. సెకండ్ స్టిచ్ కూడా వేయాలి. ఒక 1/4 గ్యాప్ వదిలేసి ఒక స్టిచ్ వేయాలి. మనకు కాజా పట్టి కంప్లీట్ అయ్యింది. ఇది కాజా పట్టి. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్ మీద ఈ 2 పార్ట్స్ మనము షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా రావాలి. ఇలా పెట్టేసి మనము ఈ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. నేను కటింగ్లో లోహాం తీయడం చూపించలేను, ఎందుకంటే నేను డైరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటా. లోహాం ఆఫ్టర్ స్టిచింగ్ తర్వాత నేను మార్కింగ్ చేసుకుంటాను. ఇలా ఒక 1/2 ఇంచ్ లోహాం తీసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఈ ఫ్రాక్ కుట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. పఫ్ హ్యాండ్స్కి కింద నేను ఒక సన్నగా పట్టీ వేసుకోవాలి. దాన్ని ఇలా ఉల్టా చేసుకొని క్లాత్ 2 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసినాక మనము ఫ్రిల్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఇది ఇలా ఇచ్చుకోవాలి. మళ్ళీ ఈ పార్ట్ ఇలా కుట్టినాక ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఫ్రిల్స్ ఇలా ఇచ్చుకోవాలి. చేసినాక మనకు ఇలా వస్తుంది పఫ్. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. సెంటర్లో పెట్టేసి ఇది డబుల్ స్టిచ్ చేసుకోవాలి. పార్ట్ తీసుకొని ఇది లోపలి భాగము, ఈ లోపలి భాగం ఇదేమో లైనింగ్, ఇలా దీని మీద వేసేసి ఇలా వేసేసి ఇది ఇలా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి మొత్తం రౌండ్గా. ఇలా మొత్తం స్టిచ్ చేసినాక ఇప్పుడు ఇది ఇలా సీదా చేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ బార్డర్ జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఇలా ఈ బార్డర్ ఇలా ఈ సీదా మీద ఇది బార్డర్ ఉల్టా పెట్టుకొని ఇలా ఫ్రిల్స్ ఇచ్చుకుంటా మొత్తం జాయిన్ చేయాలి. ఒక 2 సెంటీమీటర్ గ్యాప్తోని ఫ్రిల్స్ ఇచ్చుకుంటా మొత్తం జాయిన్ చేయండి. బార్డర్ ఇలా ఎండింగ్ వచ్చినాక ఈ 2 ఎడ్జెస్ ఇలా జాయిన్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకు బార్డరు పైకి ఇట్లా లేవకుండా ఉంటుంది. నేను ఈ గల్ల చుట్టూ ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చుకుంటా ఒక డిజైన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను.
నేను షోల్డర్కి ఒక 1 ఇంచ్ బ్యాక్ సైడ్, షోల్డర్కి ఒక 1 ఇంచ్ ఇలా కుట్టేసాను. కొంచెం ఇక్కడ ఈ ఎడ్జ్కి ఇలా కుట్టేసుకొని ఇప్పుడు మనం దీంట్లోనే ఫ్రిల్స్ సరిపోయానండి, ఫ్రిల్స్ పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకోవాలి. ఇది బ్యాక్ డోరీస్ కోసము 2 ఇంచెస్ వెడల్పు, లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఉల్టా తీసి కుట్టాలి. ఈ బాడీ పార్ట్ ఇలా ఉల్టా చేసుకొని హ్యాండ్స్ ఒక 1 సెంటీమీటర్ వదిలేసి ఇరికించి మొత్తం కింద దాకా కుట్టాలి. ఈ నాట్ ఒక 1 సెంటీమీటర్ వదిలేసి కింది నుంచి ఒక 1.5 సెంటీమీటర్ వదిలేసి ఇక్కడ నాట్ వచ్చేటట్టు చూసుకోవాలి. 1.5 సెంటీమీటర్ పట్టి కింద ఉండాలి. ఈ రెండు కలిపి ఇలా మనం ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ డ్రెస్, ఈ స్కర్ట్కి ఈ పైన పార్ట్ మనము జాయిన్ చేసుకోవాలి. ఇలా చిన్న ఫ్రిల్స్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చుకోవాలి. ఇది ఫ్రంట్ రావాలి, ఇది బ్యాక్ రావాలి. బాడీ పార్ట్ ఇలా ఉల్టా పెట్టుకొని ఈ స్కర్ట్ ఇలా సీదానే ఉండాలి. దీని లోపలికి ఇది ఇలా తీసుకొని ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. రౌండ్గా స్టిచ్చింగ్ వేసేయాలి. రెండు ఈక్వల్గా పట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసాం కదా, దాని మీదకి ఒక 1/2 ఇంచ్ దాకా పైకి తీసుకురావాలి. ఇలా స్టాప్ చేసి రౌండ్గా స్టిచ్చింగ్ వేసేయాలి, స్టిచ్ చేయాలి. ఈ పార్ట్ మనం
స్కర్ట్కి ఫ్రిల్స్ ఇచ్చాం కదా 2, అది మనకు సెంటర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫిల్స్ కూడా మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్లో వచ్చింది. మనకు కరెక్ట్గా జరిపోయింది. సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇలాను మొత్తం. ఇదంతా మనకి ఎక్స్ట్రా అంతా జిగ్జాగ్ చేసుకుంటే మనకి నీట్గా అనిపిస్తుంది. డబుల్ స్టిచ్ చేస్తున్నాను. వీటికి డబుల్ స్టిచ్